న్యూజిలాండ్ ఒక అద్భుతమైన దేశం. సహజ సిద్ధమైన ప్రకృతి, ప్రశాంత వాతావరణంతో కూడుకున్న జీవితం, దానికి మించిన మంచితనం. చాలామంది ఈ దేశాన్ని స్వర్గం అంటారు. గత 3 సంవత్సరాలలో చాలామంది న్యూజిలాండ్ని వదిలి వెళ్తున్నారు. కేవలం వలస వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, న్యూజిలాండ్లో పుట్టినవారు, ఇక్కడ పెరిగినవారు కూడా. ఇది ఎంతవరకు నిజం? ఈ వీడియోలో చూస్తున్నది న్యూజిలాండ్లో కలర్ఫుల్గా కనిపించే ఓ కాస్ట్లీ గార్డెన్ స్టోర్ని చూస్తూ, ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా ఉన్న అనుభవంతో నిజాన్ని నీట్గా మాట్లాడుకుందాం. కొన్ని విషయాలను స్పష్టంగా తెలుసుకుందాం. ప్రతి కారణాన్ని కేటగిరీ వైజ్ క్లుప్తంగా వివరిస్తాను. నా అనుభవంతో పాటు కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా జోడిస్తాను. 2023లో న్యూజిలాండ్ నుండి వెళ్లిపోయిన వారి సంఖ్య దాదాపుగా 79,000 మందికి పైగానే. ఇది గత 10 ఏళ్లలోనే అత్యధికంగా నమోదైన సంఖ్య. అందులో చాలా మంది పిఆర్ హోల్డర్, లాంగ్ టర్మ్ వర్క్ వీసా వారే కాదు, సిటిజన్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా యువత మరియు 25 నుండి 40 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువగా వెళ్తున్నారు. వీళ్ళిప్పుడు దగ్గరలో ఉన్న ఆస్ట్రేలియా లేదా కెనడా, వేరే దేశాలు అంటే ఇంగ్లాండ్ లేదా తిరిగి ఇండియాకి వెళ్ళిపోతున్నారు. న్యూజిలాండ్ నుండి ఎక్కువ మంది వలస వెళ్లే ప్రధాన కారణం కాస్ట్ ఆఫ్ లివింగ్. ఇక్కడ ఒక్క మాట కాదు, ఇది ప్రతిరోజు ఎదుర్కొంటున్న నిజం. గ్రోసరీస్, రెంట్, ఫ్యూయల్, చైల్డ్ కేర్, ఎలక్ట్రిసిటీ, ప్రతి నిత్యావసరం చాలా మందికి భారంగా మారింది. ఉదాహరణకి ఒక చిన్న కుటుంబానికి హౌస్ రెంట్ కనీసం 500 నుండి 600 వరకు ఉంటుంది. అది కూడా వారానికి. నిత్యావసర సరుకులైతే వారానికి కనీసం $150 నుండి $200 వరకు అవ్వచ్చు. పెట్రోల్ ధర లీటరు $2 పైనే ఉంటుంది. పవర్ బిల్ చలికాలంలో $200 నుంచి $300 వరకు వస్తుంది నెలకి. ఫుల్ టైం పనిచేసే పేరెంట్స్ అయితే చైల్డ్ కేర్ కోసం కనీసం $1000 వాళ్ళ పిల్లల కోసం వెచ్చిస్తారు. మెడికల్ సర్వీస్ అంటే జీపీ విజిట్ కొస్తే కనీసం $50 నుంచి $60 వరకు పడుతుంది. ఈ జీతం వారానికి యావరేజ్గా $1,200 నుండి $1,500 పైగా వచ్చినా సరే వారం ముగిసేలోపు ఖాళీ అయిపోతుంది. ఇక సేవింగ్స్ అన్న మాటే లేదు. ఇదే కారణం చాలా మంది చెప్పేది, ఆఫీసులో ఉన్న, హోటల్లో పనిచేస్తున్నా, డెలివరీ పని చేస్తున్నా ఏమీ మిగిలేదు లేదు. సేవింగ్స్కి వస్తే కొంచెం కష్టతరమే. ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్ళిపోతున్నారు. అక్కడ పని భారం ఎక్కువే కానీ ఖర్చు తక్కువని చెప్తున్నారు. న్యూజిలాండ్లో మరి ఒక పెద్ద సమస్య ఇల్లు కొనడం కాదు, కనీసం ఒక డీసెంట్ హౌస్ ను అద్దెకి తీసుకోవడం కూడా కష్టతరం. దాదాపుగా ప్రతి పెద్ద నగరంలో అద్దె ధరలు ఉక్కిరి చేస్తున్నాయి. వెల్లింగ్టన్, ఆక్లాండ్ వంటి చోట్ల కూడా 2 బెడ్రూమ్ హౌస్ కనీసం $500 వరకు వెళ్తుంది. కొన్ని చోట్ల 1 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కూడా $500 పైగానే ఉంటుంది. కానీ క్వాలిటీ విషయానికి వస్తే పాత ఇల్లు, ఇన్సులేషన్, హీటింగ్ కూడా తక్కువగానే ఉంటుంది. ఇది ఇమిగ్రెంట్స్ మాత్రమే కాదు, స్థానిక ప్రజలకు కూడా సమస్యగానే మారింది. చాలా మంది షేర్డ్ హౌసెస్ లో ఉండవలసిన పరిస్థితి. దీని వలన ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ లేకుండా పోయింది. ఇక ఇల్లు కొనాలని చూసే వాళ్ళకి ఒక సాదా సీదా హౌస్ కూడా $1 మిలియన్ పైగానే. బ్యాంక్ నుండి లోన్ అప్రూవల్ రావాలంటే హై ఇన్కమ్, హై డిపాజిట్ ఉండాలి. ఇది మిడిల్ క్లాస్ వర్గాలకి కలగానే మారిపోయింది. న్యూజిలాండ్ లో కొన్ని ఏళ్ల నుండి ఉన్న వాళ్ళకి ఇల్లు కొనడం సాధ్యమైపోయింది. ఇప్పుడు వస్తున్న వారికి కాస్త కష్టంగానే ఉంది. మరో కారణం పని అవకాశాలు మరియు కెరీర్ ఎదుగుదల కూడా చాలా మందిని న్యూజిలాండ్ నుండి వెళ్ళిపోవడానికి కారణమయ్యాయి. కొన్ని రంగాల్లో ఉద్యోగాలు చాలా కొద్దిగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరకడం కష్టం. అందువలన జాబ్ కోసం చాలా పోటీ ఉంటుంది. ఇంకా ఉద్యోగం కోసం అప్లై చేసిన తర్వాత కంపెనీలు చాలా రోజుల పాటు మీకు రిప్లై ఇవ్వకపోవడంతో చాలా మంది అసహనానికి గురవుతారు. కంపెనీలు పెద్దవిగా లేకపోవడంతో మేనేజర్ లాంటి పెద్ద ఉద్యోగాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ప్రమోషన్ పొందటంలో ఆలస్యం. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ జీతాలు తక్కువనే చెప్పాలి. అందుకే మంచి జీతం కోసం బహిరంగంగా వెళ్ళిపోతున్నారు. మల్టీనేషనల్ కంపెనీలు చాలా తక్కువ ఉండడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో ఎదగడం కూడా కష్టం. కొత్తగా వచ్చిన వారు లేదా ఇక్కడ చదివిన వారికి తగిన ఉద్యోగం దొరకడం కూడా చాలా కష్టమే. వారు కూడా భవిష్యత్తు కోసం ఇతర దేశాలు వెళ్ళిపోతున్నారు. తక్కువ ఆదాయం ఉన్న న్యూజిలాండ్లో సర్దుకుపోయే మార్గం ఉంది. మీకు ఉండాల్సింది ఒక చిన్న ఫైనాన్షియల్ ప్లాన్, ఓ సింపుల్ లైఫ్ స్టైల్. ఇవన్నీ నేను వచ్చే వీడియోలో వివరంగా చెప్తాను. ఎవరైనా న్యూజిలాండ్ రావాలనుకుంటే ఎంత ఖర్చు ఉంటుందో, ఏ పరిస్థితుల్లో సర్దుకోవచ్చో కూడా మీకు వివరంగా చెప్తాను. ఇక్కడ జీవితం క్లిష్టంగా ఉండొచ్చు కానీ అసాధ్యం కాదు. న్యూజిలాండ్ వదిలి వెళ్ళడానికి మరో కారణం వాతావరణం. ఇక్కడ వాతావరణం గురించి చెప్పాలంటే రోజు సరిపోదు. న్యూజిలాండ్ వాతావరణం గంటకొక ఋతువు, రోజుకి ఒక కాలం. ఇక్కడ ఎక్కువగా చలి ఉంటుంది, కొన్ని చోట్ల మంచు,
ఇంకా గ్యాప్ లేకుండా వర్షాలు కూడా వస్తాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు, ఎత్తి పడేసే గాలి ఇవి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. వచ్చే వర్షాన్ని పసిగట్టలేము. అందుకే బయటికి వెళ్ళాలంటే ముందుగా వాతావరణాన్ని చూసి దానికి తగిన జాగ్రత్తలు తీసుకొని మాత్రమే ప్లాన్ చేయాలి. ఇది ప్రతిసారి సులభం కాదు. అందువల్ల అందమైన ప్రకృతి దృశ్యాలను, పార్కులు, సముద్ర తీరాలను బయటకు వెళ్లి ఆనందించడం కష్టంగా మారింది. ప్రతిరోజు చల్లని గాలి జీవన శైలిని అంతరాయం చేస్తుంది. వేసవిలోనూ కాస్త తేలిగ్గా ఉంటుంది. భారతదేశం లాంటి వేడి వాతావరణంలో పెరిగిన మనకు ఇక్కడ చలి పెద్ద సవాలు. దీనివల్ల చాలా మందికి ఇక్కడ జీవించడం కష్టమవుతుంది. న్యూజిలాండ్ ఒక అందమైన దేశం, కానీ భౌగోళికంగా చాలా ఏకాకిగా ఉంటుంది. ప్రపంచానికి చాలా దూరంగా ఉంది. ఇక్కడ నుండి ఏ దేశానికి వెళ్ళాలన్నా గంటల తరబడి ప్రయాణం చేయాలి. భారతదేశానికి వెళ్ళాలంటే 15 నుండి 20 గంటల ప్రయాణం పడుతుంది. ఇప్పటి పరిస్థితుల్లో అత్యవసర సమయంలో ఇండియాకు వెళ్లే అవకాశం ఉండదు. ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే వెళ్ళలేము. ఇది ఎన్నో కుటుంబాలకు బాధను కలిగిస్తుంది. విమాన టికెట్లు చాలా ఖరీదు. ఫ్యామిలీ మొత్తానికి టికెట్ బుక్ చేయాలంటే ఎక్కువ డబ్బులతో కూడిన పని. అందుకే చాలామంది ఏడాది తరబడి తమ తల్లిదండ్రులను కూడా చూడలేరు. ఈ భౌగోళిక దూరం వల్ల చాలామందికి ఎప్పటికీ ఓ ఒంటరితన భావన ఉంటుంది. ఇది మానసికంగా కూడా పోరాటమే. కొంతమందికి అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలలో లొకేషన్ చాలా ముఖ్యం. కానీ న్యూజిలాండ్ ప్రపంచానికి చాలా దూరంగా ఉండడం వల్ల చాలామంది ఈ దేశాన్ని ఎంచుకోవడం లేదు. ఈ దేశం ఒంటరిగా ఎక్కడో ఉండడం వల్ల, కుటుంబం నుండి దూరం, చుట్టూ ప్రపంచంతో కనెక్షన్ లేకపోవడం వల్ల చాలా మంది వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. న్యూజిలాండ్ లో హెల్త్ కేర్ కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉచితం. అది తొందరగా దొరకడం కూడా కష్టం. చాలా మందికి డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడం వారం నుండి 2 వారాలు పడుతుంది. ఇంకా స్పెషలిస్ట్ దగ్గరకు పంపించడానికి నెలల తరబడి వేచి ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న సమస్య పెద్దగా మారే ప్రమాదం ఉంది. పరిస్థితి అత్యవసరంగా మారితే తప్ప వేగంగా ట్రీట్మెంట్ ఉండదు. ఈ విషయంలో సఫర్ అయిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను. కనిపించని ఈ సమస్య వల్ల చాలా మంది అసహనం చెందుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీలు, వృద్ధులు, గర్భిణీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. న్యూజిలాండ్ దేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఈ ప్రశాంతతే మనకు ఒంటరితనంగా అనిపిస్తుంది. ఇక్కడ జీవితం బిజీగా ఉంటుంది. పక్క వాళ్లకు మనం ఉన్నామో లేదో కూడా తెలియదు. మనల్ని నమ్ముకున్న వాళ్ళు, తోడు నిలిచేవారు ఇక్కడ వెంట లేకపోవడం ఏదో వెల్తిగా అనిపిస్తుంది. మన భారతదేశంలో బంధుత్వానికి మించింది లేదు. ఇక్కడ ఆ ఊసే లేదు. వీసా లిమిటేషన్స్ వల్ల సొంత వారు ఇక్కడికి రావడం కష్టంగా మారింది. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అన్న ప్రశ్న చాలా మందిని ప్రశ్నిస్తుంది. ఇక్కడ ఎంత స్వేచ్ఛ ఉన్నా ఒక తోడు దొరకడం కష్టమే. ఇది నిజం. మీరు చూస్తున్నది కాలిఫోర్నియా గార్డెన్, న్యూజిలాండ్ వెల్లింగ్టన్లో ఉన్న ఒక అందమైన స్టోర్. ఇక్కడ ఇంట్లోకి కావాల్సిన ప్లాంట్స్, గార్డెన్ డెకరేషన్స్, గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ లభిస్తాయి. ఇక రేట్ల విషయానికి వస్తే ఆకాశాన్ని అంటుతాయి. రేట్లు చూపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. వీటితో పాటు ఇంటీరియర్ మరియు అవుట్డోర్ గార్డెన్ సెటప్ కోసం ఎన్నో అందమైన వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి. మంచి క్వాలిటీ. కాస్ట్ మాత్రం నేను చెప్పలేను. ఇది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లీ ప్లేస్. ఇక్కడ కస్టమర్స్ ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ప్రకృతి ప్రేమించే వాళ్ళకి ఇది ఒక చిన్న స్వర్గం లాంటిది. ఈ అందమైన ప్లేస్ని ఎంజాయ్ చేశారా? కానీ మనం మాట్లాడిన విషయాలు మాత్రం చాలా నిజమైనవి. ఎందుకంటే ఇక్కడ ప్రతి కుటుంబం ఎదుర్కొన్న రియాలిటీ. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి న్యూజిలాండ్ గురించి కొన్ని కష్టాలు మాట్లాడాల్సి వచ్చింది. ఇవన్నీ వాస్తవాలే. కానీ దీన్ని చూసి ఎవరు డిమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ వేలాది మంది ఈ దేశం రావాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఇక్కడికి రావడం చాలా మందికి ఒక డ్రీమ్. ప్రతి దేశానికి ఏదో ఒక తాత్కాలిక సమస్య ఉంటుంది. అది ఆ దేశ పాలసీస్ అండ్ ఎకనామీ, రిసోర్సుల మీద ఆధారపడి ఉంటుంది. మనకు అవసరమైన ఒక మంచి దారిని ఎంచుకొని మన పరిస్థితులకు తగ్గట్టుగా జీవించడం. జీవితం ఎక్కడైనా తేలిక కాదు, కానీ ఒక మంచి ప్లానింగ్, ఖచ్చితమైన ఆచరణతో ముందడుగు వేస్తే ఏ దేశంలోనైనా శభాష్ అనిపించుకోవచ్చు. అక్కడ జీవితం కష్టమట, ఖర్చులే ఎక్కువట, ఉద్యోగం రావడం కష్టమంట. అవన్నీ వినిపించాక కొంతమంది వెనక్కి తగ్గిపోతారు. ముందున్న సమస్యల్ని ధైర్యంగా దాటెళ్ళిన వారే ఇక్కడ సెటిల్ అవుతున్నారు. ఇక్కడ మన కోసం ఎవ్వరూ ఏమీ సిద్ధంగా పెట్టి ఉంచరు. మనమే స్థిరపరచుకోవాలి. అప్పుడే అవకాశం మన దాకా వస్తుంది. చెప్పిన వాస్తవాలన్నీ మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి కాదు, ప్రిపేర్ చేయడానికి మాత్రమే.
మీరు కూడా ఈ దేశంలో మీ భవిష్యత్తు చూడాలనుకుంటే ధైర్యంగా ముందడుగు వేయండి. ఖచ్చితంగా మార్గం కనిపిస్తుంది. ఎందుకు ప్రజలు న్యూజిలాండ్ వదిలి వెళ్ళిపోతున్నారో ఇంకొన్ని విషయాలు పార్ట్ 2లో చూద్దాం. కనుక ఈ వీడియో ఉపయోగపడితే ఖచ్చితంగా కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.